సే అందరికీ అందరు మంచిగా ఉన్నారా? మేమైతే వస్తున్నాం. హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. మమ్మీ శ్రీరామనవమి అని చెప్పి శుభాకాంక్షలు చెప్పి చెప్పరాదా? మమ్మీ బూరెలు చెప్తుంది. ఎంతమంది శ్రీరామనవమి నాడు బూరెలు వేసుకుంటారో నాకు కామెంట్ చేయర్రి చూద్దాం. బూరెల పిచ్చోళ్ళు ఉంటారా? నేను తప్పేవాళ్ళు ఉండరా? ఉంటారు మమ్మీ, మస్తు మంది వేసుకుంటారు. ఇడదా అయినాయి మొక్కి తినుడే. మొక్కుడు అవసరమా? మొక్కుడు అవసరం లేదా? దీపాలు ఉంటే మొక్కుడువా? అందరు గుడికోతుర్రా కళ్యాణం చూడడానికి. మా ఊళ్ళో నుంచి పెద్ద ఆటో పోయింది వరంగల్కి. మా మమ్మీ అమ్మంటే బాగా ఓవర్ చేసింది, పోలేదు. ఎంత బతిలైనా పోలేదు. వాళ్ళ గ్యాంగ్ పోయారు అందరు. మేమందరం ఇప్పుడు బోయినపల్లికి పోతాం. వస్తావా మమ్మీ? అడుగు రాదట. అది అడిగి కూడా తోలుకపోడే ముందే నడుచుకుంటా చెప్ప ఎంతసేపు? నువ్వు నాకేం అవసరం, నడిచిపో. అయ్యో అబ్బా, నీకేం అవసరం? మీ ఆయన తెచ్చుతాడు. ఇంకేంది? లోపల పిండిలో నెయ్యి వేసినామా? లేడు లేడు పో 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 పోతావా? బోయినపల్లిదాకా పోతావా? మాలు సరే సరే మంచి దించుతారేమో అని గంత గయ్యారేసాను చూసినా. తీ దిగు దిగు దిగు. కళ్యాణం ఏ టైంకి ఉంటుందో కనుక్కుంటారు. ఏ తీసుకుపోరు ఇక ఉంచుకో నీతోటే ఉంచుకో పోరు ఇక. బాయ్ మళ్ళీ బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పే. బండి ఎక్కితే చెప్పరద్దు. బాయ్ బాయ్ చిక్కు. అందరు తిన్నారా? ఏం తిన్నారు కమెంట్ చేయరు. మరి టమాటా ఏమైంది? అడుగుతుంది రేపటి నుంచి. అగో మా అమ్మ తిడుతుంది, రూపాయి ఎత్తలేవు ఏం తిస్తున్నావు వీడియోలని. కాస్త మీరు సపోర్ట్ చేస్తే చూడు దాని మాటలు ఆగిపోవా? నోరు మూసుకొని. అట్లా కూడా ఉంటారు జనాలు. అలా కత్తాయంటే కూడా అబ్బు మనం సపోర్ట్ చేయొద్దు అనుకుంటారు కొందరు. కానీ అందరు అనుకోరు మమ్మీ, కొందరు ఉంటారు కానీ అందరు ఉంటారు. అట్లా పక్కనోడు బాగుపడితే ఇండియన్ సైకాలజీ అంతా. మనం బాగుపడకపోయినా మంచిదే కానీ పక్కనోడు బాగుపడద్దు. చింతపండు చింతపండు ఎంత అమ్మ కిలోకి ఎంతనే? 35 రూపాయలకు కిలో. 35 రూపాయలకు కిలో. 10 కిలోలు తెచ్చినావా? మాకు 10 కిలోలు. మీకెంత? మీకు పుల్లటికాయ తెచ్చిన వేరేది కాయ నేను తెచ్చుకున్నా. ఎందుకు? మాకెందుకు బాగా పుల్లది? మీ వాళ్ళు కొద్దిగా పులుపు పడుతుంది కదా, పులుపు కాయ. పులుపు మామయ్య అంతకుముందు బాగా తింటున్నట్టు ఇప్పుడు అంత ఎక్కువ తింటలేడు. మీకు మంది బాగున్నారు కదా, కొద్దిగా చేసుకున్నా నడుతుంది. మీకు 10 కిలోలు ఏం చదువుతుంది? నేను 7 కిలోలు తెచ్చుకున్నా. మాకు 10 కిలోలు, నువ్వు 7 కిలోలు తెచ్చుకున్నావు. వాళ్ళకు రిషికక్కలకు 8 కిలోల, మొత్తం 25 కిలోలు. 25 కిలోలు ఇంకుందా? ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, అందరు చింతపండ్లు మామిడికాయలు తెచ్చి తొక్కు పెట్టుకున్నాడు, చింతపండు తెచ్చి కొట్టి పెట్టుకున్నాడు. బాగా మంది ఉందా? నువ్వు నా అడుగుతున్నా చెప్పలేవు నువ్వు నాకు. చెప్ప
బీడీ చేసుడు ఒక పత్తర వేటలను తీసుకురమ్మ ఒక పొందల వేటలను పత్తర వేటలను బీడీలు చేసేటోళ్ళని వీడియోలు తీయన్నట. అవద్దా ఎందుకు వద్దు కానీ అవే కావాలి. ఎందుకు వద్దే అవే కావాలి. ముచ్చట్లు గమ్మన సంఘం కాడ చిన్న కూడా చిన్న ముచ్చట్లు కాదు. సంఘం కాడికి నేను ఎట్లా రావాలి? నేను అందులో లేనే లేను. నువ్వు ఉంటే వీడియో తీసుకుంటాను కలవాలా రాకంట. నెక్స్ట్ మంత్ పక్కా వస్తా మమ్మీ. మళ్ళా నెలలా లొల్లులు ఉన్న నెల విలువ నన్ను ఫుల్ లొల్లులు అవుతాయి మహిళా సంఘం గ్రూప్లో. పెద్ద లొల్లు ఉందా అయితే నెక్స్ట్ మంత్ తీస్తా వీడియో. 12వ తారీఖు జరుగుతుంది చిట్టీలకు పెద్ద సంఘం, మహిళా సంఘం పెద్ద చిట్టి. మా ఊళ్ళో 20 ఎన్ని గ్రూపులు ఉన్నాయమ్మా? 23 గ్రూపులు ఉంటాయి అట. ఆ 23 గ్రూపుల వాళ్ళందరూ లీడర్లు ఇద్దరిద్దరు వస్తారు ఒక కడ గ్యాదరింగ్. ఎవ్రీ మంత్ పెద్ద జరుగుతుంది. దానికంటే ముందే వాళ్ళ చిట్టి అయిపోతుంది కదా ఆమె. 12వ తారీఖు లోపలనే అయిపోతాయి కదా చిట్టీలన్నీ. దాదాపు చాలా ఊళ్ళల్లో ఉంటాయి ఈ చిట్టీలు. మన ఆడపిల్ల కూడా అన్నీ ఇచ్చుకుపోతాయట, ఉంటాయట కానీ ఇచ్చుకుపోతాయట. ఓకే గొడవలే. ఏం చేస్తున్నావు మాలో? అదేం నవ్వురా రాక్షస నవ్వు. ఆనందం ఇప్పుడు నేను అన్నది సాగించుకోలేదా? రాత్రి 12కి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం 12కి పుట్టిన వాళ్ళు, మధ్యాహ్నం 12కి పుట్టిన వాళ్ళు రాక్షసులా మాలో? ఏయ్ గీత చూడు. మనం జేజకాడికి పోదామా? జేజకాడికి పోదామా? అవ్వ తీసుకోవా? అవ్వ తీసేపోవా? అగో తీసిపోతాడు, తీసిపోతాడు అడుగు. అవ్వ అవ్వయ్యో ఎన్నిటికడ కళ్యాణం? నేను ఎందుకు అడుగుతా? నేను నాకు ఏం అవసరం చెప్పు. నాకు కళ్యాణం నాకు ఏది నేను పడుతున్నాను. బ్లౌజ్ కట్ చేసిన. కళ్యాణంకి పోదామంటే వాళ్ళేమో సాయంత్రం అంటారు, వాళ్ళేమో 1కి అన్నారు, 2కి అన్నారు. ఇదంతా గోల్ అయిపోయేలోపు బ్లౌజ్ అన్న కట్ చేసుకుందాం. ఒకవేళ పోతే పోతాం, లేకపోతే లేదు. అందరూ పోయిరా? మంచి కళ్యాణం మంచి జరిగిందా? కామెంట్ చేయరు నాకు. మా మేడం కట్ చేయనిస్తారు కానీ బయటకు వచ్చి కూర్చుంటే బయట దగ్గడు. ఇది గొడవ జరుగుతుంది. సరే మీరైతే కళ్యాణంకి పోయిన వాళ్ళని కామెంట్ చేయరు. మేము పోతే ఒకవేళ వీడియో పోస్ట్ చేస్తాం, పోకపోతే అంతే సంగతులు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోరి ఛానల్ని. లైక్ చేయరి. మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది వీడియో. షేర్ చేసుకోరి. ఓకేనా? టాటా బాయ్ బాయ్. నేను గుట్టుకుట్టిగా